మీరందరూ ఆయుధాలు తయారు చేసేవారుగా మారాలి. ఆమెను చెప్పండి గట్టిగా. ఈ ప్రపంచ దేశం, మా దగ్గర ఈ బాంబులు ఉన్నాయి, మా దగ్గర ఆ బాంబులు ఉన్నాయి, ఒక్కసారి బాంబులు వేస్తే అంటూ ఉంటారు. ఏంటంటే తయారు చేసుకొని పెట్టుకున్నారు కొంతమంది. ఎప్పుడు యుద్ధాలు వచ్చినా మేము రెడీగా ఉన్నాం అని ఏ దేశాల వాళ్ళు ఆయుధాలన్నీ పోగు చేసుకొని భద్రపరుచుకొని ఉన్నారండి. ఆపద వచ్చినప్పుడు ఆయుధాలని ప్రయోగిస్తూ ఉంటారు. ఇది లోకంలో ఉన్న ఆయుధాలు. మనం ఆత్మీయ ప్రపంచంలో మన పిల్లలు బలవంతుని చేతిలో బాణాలుగా మారాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి చేతిలో బాణాలండి? బలవంతుడైన దేవుని చేతిలో మన పిల్లలు బాణాలుగా మార్చబడుదురుగాక. అంటే మనం ఆయుధాలు తయారు చేసేవారుగా మారాలి. సాతానుగాడు ఏం చేస్తాడంటే ఆయుధాలు తయారు చేయనివ్వడు. నేను మీకు తరచుగా చెప్తున్నాను, ఇద్దరు పిల్లల కంటే ఒక బిడ్డ నీ కోసం, ఒక బిడ్డ దేవుని కోసం. బాగాలేదండి కాన్సెప్ట్. ఒకడు కలెక్టర్, ఇంకొకడు పాస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఒక అమ్మాయి డాక్టర్, ఇంకొక ఆమె సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. బాగలేదా చెప్పండి? ఎంత బాగుంది చెప్పండి. ముగ్గురు పిల్లల్ని కన్నారనుకోండి, ఇద్దరిని మీకు ఉంచండి. మీకు ఒక పాపకు పెళ్లి చేయండి, ఒక బాబుకు బాగా చదివించి అతనికి పెళ్లి చేయండి, వాళ్ళ పిల్లలుగా అంటారు, మంచిది. ఒక బిడ్డని సేవ కోసం పెంచండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. యంగ్ జనరేషన్కి నేను చెప్పేది ఏంటంటే, వివాహాలు చేసుకోండి, పిల్లల్ని కనేటప్పుడు ఒక బిడ్డ దేవుని సేవ చేయాలి. చిన్నప్పటి నుండి అదే ట్రీట్మెంట్ వాడికి. నీవు సేవ చేయాలి. సువార్త ప్రకటించి వాని పాదములు ఎంతో సుందరమైనవి. నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు లాయర్ అవ్వాలి, నువ్వు కండక్టర్ అవ్వాలి, నువ్వు కలెక్టర్ అవ్వాలని ఎడడి చెప్పుకుంటూ వస్తున్నారు కదా. నీవు దేవుని సేవ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయుధాలను తయారు చేయాలి. ఎవరో ఉన్నారు సేవ చేయడానికి. సేవకులు అట్టున్నారు కదా. ఎవరెట్టయితే ఏంటి, నీ బిడ్డను గొప్పగా నువ్వు పెంచు. స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. సువార్త ప్రకటించి వాని యొక్క పాదములు ఎంతో సుందరమైనవి. మీ బిడ్డల పాదములు సుందరమైనవిగా మార్చబడాలి. సువార్త ప్రకటించాలి. ఎవరిని పంపాలి అని ప్రభు అడుగుతున్నప్పుడు, ఇదిగో నేనున్నాను, నన్ను పంపండి అని యెషయా ప్రవక్త ముందుకు వచ్చాడు. ఎవరున్నారు నా నిమిత్తం? నేనున్నాను, నన్ను పంపించండి. ఇదిగో నేనున్నాను. సువార్త ప్రకటించాలి, దేవుని సేవ చేయాలి, యాజకత్వం చేయాలి. మన పిల్లలు ప్రవక్తలుగా మారాలి, యాజకులుగా మారాలి. ఒకవైపున మన బిడ్డలు దేశ ఒక ఉన్నత స్థలంలో ఉండాలి, అదే సభలో మన బిడ్డలు దేవుని మందిలో యాజకత్వం చేయాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. అండ్ బిడ్డలకి 12 years వచ్చేంత వరకు, 12 సంవత్సరాలు వచ్చేంత వరకు మనం ఏం మాట్లాడతామో ఇవన్నీ కూడా బిడ్డల మీద అది ప్రభావం చూపిస్తుందంటే. సో 12 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు బిడ్డల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ముందు భార్య భర్తలు పోట్లాడుకుంటుంటే అది ఆ బిడ్డల మీద ప్రభావం చూపుతుంది. వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండదు, చీకట్లోకి వెళ్ళిపోయే ప్రమాదాలు ఉంటుంది. అండ్ పిల్లల ముందు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు ఆ విచక్షణ జ్ఞానం ఉండాలి. పిల్లల్ని సండే స్కూల్లో పెట్టండి. సండే స్కూల్ ఇంకా డెవలప్ చేయాలమ్మా. పిల్లల్ని ఇంకా అవసరమైతే సండే స్కూల్ పిల్లలకు ఒక పెద్ద హాల్ నిర్మిద్దాం. ప్రైజ్ ది లార్డ్. సండే స్కూల్ పిల్లల కోసం పెద్ద హాలు. నేను అమెరికా అట్లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ వచ్చేవాళ్ళు ఒక 70 మంది ప్రార్థనలో ఉంటారా. ఆ 70 మందిలో ఏంటండి 70 మందిలో ఒక 40 మంది పిల్లలకి సపరేట్ సండే స్కూల్కి ఒక హాల్ ఉంటుంది. అక్కడ వాళ్ళ కోసం చిన్నప్పటి నుండి మనం వాళ్ళకి పునాది వేయాలి. చిన్నప్పటి నుండి మనం క్రమశిక్షణ నేర్పించాలి. అప్పుడు వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. 12 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ పిల్లల ముందు వీళ్ళ మీద కంప్లైంట్ చేయకూడదంట. అని చూడు మీ మేనత్తది దొంగ మొహంది, చూడు తినిపోతుంది, చూడు అసలు వండి పెడితే ఈ టన్నింది ఆ టన్నింది పిల్లల మీద చెప్తుంటే ఓహో ఇలా ఉండాలేమో అని వాళ్ళు కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వీళ్ళ మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అండ్ టీచర్స్ మీద, ఎవరు మీ టీచర్ ఎవరు? అదేనా ఏది ఆ కొత్తిమీర కట్టలాగా వేసుకొని జుట్టు ఆమె నీ టీచర్ అని ఇప్పుడు నుండే ఆ పిల్లల ముందు అలా మాట్లాడితే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు చెప్పండి. నీవే ఆ టీచర్ని కొత్తిమీర కట్ట అంటే ఇక వాళ్ళు ఏమంటారు, చీఫర్ కట్ట అంటారు. ఇక తప్పు కదా. ప్రైజ్ ది లార్డ్. అండ్ సేవకుల మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు పిల్లల ముందు కొంతమంది. ఆ పాస్టర్ అట్లా, ఈ పాస్టర్ ఇట్లా, ఈ బ్రదర్ అట్లా. అవన్నీ ఎందుకు, వాళ్ళకి అవసరం లేదు కదా.
మీకు అంత మాట్లాడుకోవాలని ఉంటే కొంతమందికి మాట్లాడకపోతే వాళ్ళకి డైజెషన్ అవ్వదు, అరుగుదల సమస్య. అరగాలి కాబట్టి డోర్ లాక్ చేసుకుని నువ్వు నీ భర్త మాట్లాడుకుంటే మనం ఏం చేయలేం కదండి. మీరేమైనా మాట్లాడొచ్చు, మీ మాటల మీద ఇలాగే మాట్లాడి అలాగే మాట్లాడి మేమెవరండి జడ్జ్ చేయడానికి. ఒకవేళ మీరు మాట్లాడాలంటే పిల్లల ముందు ఎందుకు మాట్లాడడం? ఏదో ఒకరోజు ఆ పిల్లలు వచ్చి నాకే చెప్తారు, మా మమ్మీ నీ గురించి ఇలా చెప్పిందండి. ఏంటండి, సరే ఆ మమ్మీ లేనప్పుడు చెప్పినా పర్వాలేదు, ఆ మమ్మీ పిరమిడ్స్ ఉండేటప్పటికి ఆ పిరమిడ్ పక్కనే నిలబడి చెప్తుంటారు కొంతమంది. కాబట్టి ప్రియులారా, ఆయుధాలు తయారు చేయాలి మనం, మన బిడ్డలను గొప్పవాళ్ళకి చేయాలి. అంతకన్నా ఇంకేముంది, బిడ్డలను కనడం గొప్ప విశేషమేం కాదు, పిల్లల్ని కనడం గొప్ప విశేషం కాదండి. ఆ బిడ్డలకి మంచి భవిష్యత్తును కల్పించాలి. మన బిడ్డలను బట్టి మన గుమ్మములో నిలబడి మన విరోధులతో వాదించగలిగిన స్థాయికి మనం వెళ్ళాలి. అంబులో పొదిలో నింపుకోవాలి మన బిడ్డల్ని మనం. స్తోత్రం చెప్పడం గట్టిగా. కానీ సాతాను గడ ఆయుధాలను తయారు చేయనివ్వడు, ఆయుధాలు తయారు చేయనివ్వడు. ఆయుధాలు ఎవరైతే తయారు చేస్తుంటారో వాళ్ళందరినీ లేకుండా చేసుకుంటూ వస్తాడు. చివరికి ఒక సౌలు దగ్గర, యోనాతాన్ దగ్గర తప్ప ఎవరి దగ్గర ఆయుధాలు లేవండి. కత్తులు లేవు, ఆయుధాలు లేవు. శత్రు దొంబిగా వచ్చి దోచుకుంటున్నాడండి. ఫైట్ చేద్దామంటే ఆయుధాలు లేవు. క్రైస్తవ సమాజాన్ని కావచ్చు, ఏంటండి, మన 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 భవిష్యత్ కాలంలో మనకి ఏదైనా పోరాటాలు వస్తే లేచి నిలబడి ఎదిరించి అపవాదిని ఓడించగలిగిన యవనస్తులు లేపబడాలండి మన మధ్యలో ఉన్నట్టు. స్తోత్రం చెప్పడం గట్టిగా. అంటే యుద్ధాలు చేయమని బజార్లో నిలబడి ధర్నాలు చేసేదని కాదు. ఆత్మీయ సైనికులు, ప్రార్థనా పరులైన సైనికులు, విశ్వాస వీరులైన సైనికులు, ఆత్మీయ యోధులు, ప్రభు కోసం పరిశుద్ధంగా బ్రతికేవాళ్ళు, ప్రభు కోసం రోషంగా నిలబడిన వాళ్ళు, ప్రభు కోసం దేవుని వాక్యాన్ని ప్రకటించేవారుగా, దేవుని సొల్లు ప్రార్థించేవారుగా, బద్దలైన బండ సందులో నిలబడగలిగిన యవనస్తులు కావాలి. ప్రైజ్ ది లార్డ్. సో అలా మీరు ప్లాన్ చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. బాబుది ఫస్ట్ ఇయర్ బర్త్డేనండి. కేక్ మేము కెనడాలో ఆర్డర్ చేసాం. కెనడా నుండి ఎందుకు అమ్మంటే, కెనడా నుండి కేక్ రావాలండి, ఏంటండి, అమెరికా నుండి క్యాండిల్ తేవాలండి. పాస్టర్ గారండి మీరు తప్పనిసరి ఉండాలండి. సిస్టర్స్ మీరు హ్యాపీ బర్త్డే సాంగ్ పాడాలండి. అర్థమైందండి. మంచిదే, పిల్లలకి బర్త్డే సెలబ్రేషన్ తప్ప నేను అన్నాను. కానీ వాళ్ళకి స్పిరిచువల్ ఫౌండేషన్ ఏది తప్ప నేను అనట్లా. సంతోషించడానికి, మనం హ్యాపీగా ఉండడానికి కోసం సందర్భం లేకపోయినా సందర్భాన్ని కల్పించుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఒక 50 మందికి అన్నం పెట్టే పరిస్థితి ఉన్నప్పుడు 50 మందిని బిలీవర్స్ని పిలిచి, పాస్టర్ని ఎవరైనా పిలిస్తే ఒక చిన్న ప్రేయర్ మీటింగ్ పెట్టుకొని 4 మాటలు చెప్పించి 50 మంది కొంచెం బిర్యానీ వండి కొంచెం పెరుగు పచ్చడి చేసి, అర్థమైందండి, వీలైతే ఒక కోక్ టిన్ ఇచ్చి వాళ్ళకి సంతోషించండి, తప్పులేదు. అయ్యా అంత స్తోమత లేకదంటే ఒక 30 మందికి భోజనం పెట్టే స్తోమత దేవుడిస్తే ఆ 30 మందికి బిర్యానీ చేసి, అర్థమైందండి, బిర్యానీ అయితే బిర్యానీ, లేకపోతే కలర్ రైస్ అయితే కలర్ రైస్, వైట్ రైస్ అయితే వైట్ రైస్, ఏదో ఒకటి 30 మందికి ఒక సువార్త గుడికి ఏర్పాటు చేసి సువార్త చెప్పి ఆ తర్వాత సంతోషించడానికి. అయ్యా మాకు అంత ఓ 10 మందిని పోగు చేయగలిగిన స్థితి ఉందా, మీ ఇంట్లో 10 మందిని పోగు చేసి సిస్టర్స్ని ఎవరైనా పిలిచి ఒక చిన్న ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టి మధ్యాహ్నం వరకు ప్రార్థన చేసి, ఆ తర్వాత ఏదో మీ స్తోమతను బట్టి అన్నమో సాంబారో అప్పడాలో వడియాలో ఏంటండి చికెన్ ఫ్రై ఏదో ఆ 10 మందికి భోజనాలు పెట్టి మనం హ్యాపీగా ఉండడానికి బోల్డని సందర్భాలు ఉన్నాయి. తప్ప నేను అనట్లా, సెలబ్రేషన్ చేయకూడదు, పుట్టినరోజులు చేయకూడదు అని నేను అనట్లా. ఓకే, మనం ఏ సందర్భం వచ్చినా దేవుని వాక్యమే కదా చెప్పేది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఆ సందర్భాన్ని ఆధారం చేసుకుని దేవుని వాక్యాన్ని చెప్పండి. మన పూర్వీకుల పితరులు ఎవరైనా చనిపోతే ఏంటంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకుని, నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం కనుక జ్ఞాపకం చేసుకుని చిన్న ప్రేయర్ మీటింగ్ పెట్టుకుని అక్కడ దేవుని మాటలు చెప్పించి ఆ తర్వాత 10 మందికి భోజనాలు పెట్టి సంతోషంగా ఉండడానికి మార్గాలు చాలా ఉన్నాయి. హ్యాపీగా ఉండండి. అంతకన్నా ముఖ్యంగా మన బిడ్డలకు ఒక మంచి పునాది వేద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, ఇలాగే ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు, ఇవన్నీ చెప్పాలండి. వాళ్ళని ఆయుధాలుగా తయారు చేసే బాధ్యతను దేవుడు మీకు ఇచ్చాడు తల్లిదండ్రులకి. అవన్నీ లేదు, చదువు 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 తప్పు కాదు, చదవాలి, చదువుకోవాలి. చదువు
బుక్ ముందేసుకొని చదువు, నువ్వు చదువు. మమ్మీ ఈ సాయంకాలం సాయంకాలం లేదు, ఉదయకాలం లేదు, ముందు నువ్వు చదువు, ఎగ్జామ్ ఉంది, మ్యాథ్స్లో వీక్గా ఉన్నవన్నీ మ్యాథ్స్లో స్ట్రాంగ్ అయింది, లైఫ్లో వీక్ అయిపోయింది. మ్యాథ్స్లో స్ట్రాంగ్ అయిపోయింది, ఇప్పుడు 99 మార్కు వచ్చింది, లైఫ్లో వీక్ అయిపోయి ఓ చిన్న సమస్య వస్తే డిప్రెషన్లో పడిపోయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. మ్యాథ్స్లో పాస్ అయింది, లైఫ్లో వీక్ అయిపోయింది. బిడ్డలకు మనం ఏం చెప్పాలంటే, ప్రాబ్లం వస్తే ఫేస్ చేయాలి, వాళ్ళని స్ట్రాంగ్గా చేయాలి మనం. ప్రైజ్ ది లార్డ్. థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడు, నేను చాలాసార్లు చెప్పాను. వాళ్ళ టీచర్ గారు, వీడు మొద్దబ్బాయి, వీడికి చదువు రాదు, వీడు మట్టి బుర్ర, వీడు పనికిరాడు, వీడిని స్కూల్కి పంపించొద్దు అని లెటర్ రాసి వాడి చేతిలో ఇచ్చి పంపించారు. చూడండి ఎంత బాధాకరమైన విషయం. ఆడి చేతిలోనే రాసి ఇంటికి పంపిస్తే వాళ్ళ అమ్మగారు ఓపెన్ చేసి చూస్తే మొద్దబ్బాయి, వీడు దేనికి పనికిరాడు ఎక్సెట్రా రాస్తే వాళ్ళమ్మ, మమ్మీ ఏమి రాశారు మమ్మీ, మేడం గారు నీకు లెటర్ రాశారు కదా అంటే, నానా నువ్వు అనంత జ్ఞాని. ప్రైజ్ ది లార్డ్. అమ్మే కదండి, నువ్వు అనంత జ్ఞానివిరా, నీకు చదువు చెప్పేంత జ్ఞానం వాళ్ళకి లేదంట. పాపం వాళ్ళు అల్లాడిపోతారంటే నీకు ఎలా చదువు చెప్పాలి అర్థం కాక. అంటే మమ్మీ ఇప్పుడు ఏం చేయాలంటే, రేపు నేనే నీకు టీచర్ని, ఇల్లే నీకు స్కూల్ అనమాట, నేను నీకు టీచ్ చేస్తాను. హల్లెలూయా. ఆ స్కూల్లో నీకు చదువు చెప్పేంత నాలెడ్జ్ వాళ్ళకి లేదంట. నీ అనంత జ్ఞాని నువ్వు, అంత జ్ఞానం కలిగిన వాడికి ఎలా చెప్పాలని వాళ్ళు అల్లాడిపోతున్నారని చెప్పి వాళ్ళ అమ్మ చదువు చెప్పిందండి. ఆయన చివరికి గొప్ప శాస్త్రవేత్తగా మారాడు, గొప్ప స్థాయికి ఎదిగాడు, అండ్ బల్బ్ కనిపెట్టాడండి. ఆ థామస్ ఆల్వా ఎడిసన్ గారు చెప్పే మాట ఏంటంటే, దేవుడు నన్ను వెలిగించాడు, నేను ప్రపంచాన్ని వెలిగించాను. చెప్పండి కూడా మంది గట్టిగా. ఫౌండేషన్ ఎవరు వేశారండి? అమ్మ వేసిన పునాది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. చాలా కాలం తర్వాత అనుకోకుండా ఏదో దులుపుతున్నప్పుడు ఆ పాత లెటర్ దొరికిందంటే ఓపెన్ చేసి చూస్తే మీ అబ్బాయి మొద్దబ్బాయి. అప్పటికి ఆయన పెద్దోడు అయిపోయాడండి. అప్పుడు వాళ్ళ అమ్మ లేరంట, అప్పటికి చనిపోయారంట. కన్నీళ్ళు పెట్టుకున్నారంట, మా అమ్మ నాకు ఈ సంగతి ఏం చెప్పాలో అదే చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. మీ నాన్న మంచోడు కాదురా, వాడు పాప 8 సంవత్సరాలు, మీ నాన్న మంచోడు కాదురా, దుర్మార్గుడు రా, నేను ఎలా చెప్పాలి అని. ఆ 8 ఏళ్ళకి ఏం తెలుసో చెప్పండి, ఆడు ఎడుతుంటాడు. అర్థమైందండి? సరే వాడు దుర్మార్గుడు అనుకో, అది ఆడికి చెప్పకపోతే ఏమైంది చెప్పండి. వాడేం తక్కువ కాదు. కూతురు 10 సంవత్సరాలు, మీ అమ్మ పెద్ద దొంగది, నువ్వు ఒక కన్నేసి పెట్టు. ఏం చేయమని డాడీ అంటే, దొంగది డబ్బులు కొట్టేస్తూ ఉంటుంది, కొంచెం కనిపెట్టి చూడమంటే ఆ 10 ఏళ్ల పిల్ల వాళ్ళ అమ్మని దొంగను చూసినట్టు చూస్తుంటుంది. ఇది మన పునాది. అర్థమైందండి? సో కాబట్టి ఆయుధాలు తయారు చేసే ఇల్లు కానీ ఇల్లు మారాలి, ఆయుధాలు తయారు చేసే సంఘముగా ఈ సంఘం మారాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. నాకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఒక 150 మంది, ఒక ఫస్ట్ టైం మన ప్రేయర్ బ్యాండ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది అమ్మా నంబర్? అప్పుడు ఒక 150 ఉంటారా? ఒక 150 మెంబర్స్ని ఇక్కడ పెట్టుకొని నేను చిన్న సమూహంగా స్టార్ట్ చేశాను. ఈరోజు వేలకు వెళ్ళిపోయి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన కొండంత ధైర్యాన్ని ఇస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కొద్దిగానే ఆరంభించాను, ఎంకరేజ్ చేశాను, ప్రోత్సహించాను, ప్రేయర్ చేయమని ప్రోత్సహించాను. ఈరోజు బలమైన జనముగా వాళ్ళు మార్చబడ్డారు. ఇతడితో ఆగదండి, ఇంకా బలమైన జనముగా మారుతారు. ఫస్ట్ తారీఖు ప్రేయర్, ఆ మూల మీద చిన్న ప్రేయర్ నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ తారీఖు ఈవినింగ్ ప్రేయర్, స్పెషల్ ప్రేయర్ మీటింగ్ అని చిన్నగా అక్కడ స్టార్ట్ చేశాం. ఏంటండి, ఈరోజు విస్తారమైన ప్రజలు. ఆరంభించండి, దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు రక్తం కారణంతగా పోరాడే యవనస్తులను దేవుడు ఇచ్చాడు. రాత్రి మగలు గొడ్డు చాకరీ చేస్తారు, శ్రమ పడతారు. ఏంటండి, కొద్దిగానే ఆరంభించాం. దేవుడు ఎన్నో ఆయుధాలను ఈరోజు తయారు చేశారు. సాయంకాలపు ఆరాధన, సాయంకాలం కూడా ఒక సర్వీస్ ఉంటే బాగుంటుందని ఆరంభించి ఈరోజు చూడండి ఇంత పెద్ద జనవాహిని దేవుడు నడిపిస్తాడు ఇంకాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో తీర్మానం చేసుకోరు, ప్రభు నా కుమార్తెలో కుమార్తె నీ సేవకి, నా కుమారుడిలో ఒక కుమారుడు నీ సేవకి,
లేదు ప్రభు నాకు 2 కుమారులు ఉండాలి అని అనుకుంటే 2 పిల్లలు నాకే ఉండాలని ఎక్స్ట్రా ఇంకొక బిడ్డని. ఏంటి న్యూ జనరేషన్కి ఆల్రెడీ ముసలోళ్ళని ఇప్పుడు పిల్లల్ని కనమని నేను అనలేను. బాగోదు, ఆ మాట కూడా అసహ్యంగా ఉంటుంది. కాబట్టి యంగ్ జనరేషన్కి నేను చెప్తున్నాను, నా ఫ్యూచర్లో నేను నా కుటుంబంలో నా బిడ్డల్ని ఆయుధాలుగా తయారు చేస్తాను. బలవంతుని చేతిలో వాళ్ళ బాణాలుగా మార్చబడతారు. నా బిడ్డలను బట్టి నేను కన్నీళ్ళు పెట్టుకునే సందర్భం రాదు. ఆమె నా బిడ్డలను బట్టి నా తల పైకెత్తబడాలి. హల్లెలూయా. దైవజనులు యేసన్న గారు మమ్మల్ని ఇలా తయారు చేశారండి. ఆ రోజు ఒక 25 years బ్యాక్ వెళితే ఏమి తెలియని అనుభవాలు, ఏమి రాదు, ఏమి తెలీదు, ప్రపంచం తెలీదు, ఏమి తెలియని పరిస్థితులు మేము ఉన్నాం. ఆ రోజుల్లో యేసన్న గారు మమ్మల్ని గొప్పగా చూసేవాళ్ళండి. ఏ విత్తనాలు ఏ వృక్షం దాగి ఉంటుందో తెలియదు కదా. ఆయన ఆ రోజు గుర్తించి ఫోకస్ చేసి ప్రార్థించి హెచ్చరించి బుద్ధి చెప్పి సరిచేసి మాట్లాడి ఇలా కాదు ఇలా ఉండాలి అలా ఉండాలి అని ప్రతిదీ తీరిక లేకుండా తిరుగుతున్నా కూడా ఆయన మా మీద దృష్టి పెట్టాడు, మమ్మల్ని ప్రోత్సహించాడు. అంటే మేము ఏడుస్తున్నప్పుడు మా కన్నీళ్లు తుడిచాడు, మేము భయపడినప్పుడు మమ్మల్ని ధైర్యపరిచాడు, మేము త్రొట్టిల్లుతున్నప్పుడు మాకు బుద్ధి చెప్పాడు, గద్దించాడు, కోపడ్డాడు, సరిచేశారు. ఈరోజు వేలాది మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా మా జీవితం మారింది. నేను అనుకుంటాను రైట్ టైంలో యేసన్న గారి చేతిలోకి మేము రాకుండా ఉండుంటే, యేసన్న గారి దగ్గరికి మేము రాకుండా ఉండుంటే మేబీ మా లైఫ్, దేవుడు మన పట్ల ప్రణాళిక ఉంటుంది కానీ ఎలా ఉండేదో తెలియదండి లైఫ్. దైవజనులు యేసన్న గారి చేతుల మీదకి రావడం వల్ల ఆ దైవజనుడు ఒక శిల్పకారుని వల్లే మమ్మల్ని ఒక అద్భుతమైన శిల్పంగా మార్చాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గొంతులో ఊపిరి ఉన్నంత వరకు దేవునికి దైవజనులైన యేసన్న గారికి మేము రుణపడి ఉండాలి, అంతేగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడున్న జీవితాన్ని ఈరోజు దేవుడు ఎక్కడికో తీసుకొచ్చేసారు. ఎలా ఉన్న జీవితాన్ని ఎలా ప్రభు నడిపించాడు. ఒకప్పుడు లైఫ్ మీద విరక్తి, నిరాశ, నిస్పృహలో ఉన్న నేను ఈరోజు నిరాశలో నిస్పృహలో ఉన్న వారికి ఊరడించే మాటలు చెప్పి, దేవుని మాటలు చెప్పి వాళ్ళని బలపరిచే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. ఒకప్పుడు నేను నిరాశ నిస్పృహలో ఉండేవాడిని. నిరాశ, డిప్రెషన్, నిస్పృహ, ఏంటంటే నిరాశ చెరలో ఉన్న నన్ను ఆనాడు దైవజనులు నడిపించిన విధానం, బోధించిన అనుభవం, ప్రేమించిన అనుభవం, హెచ్చరించాడు, బుద్ధి చెప్పాడు, ప్రేమించాడు, హక్కున చేర్చుకున్నాడు, ఆదరించాడు, క్రమపరిచాడు, క్రమశిక్షణ నడిపించాడు. అన్న ప్రేమ, దేవుని దయ ఈరోజు ఆశీర్వాదకరంగా మేము సాగిపోతున్నాం. సో మీ బిడ్డల్ని ఫోకస్ చేయండి, బిడ్డల మీద దృష్టి ఉంచండి. ప్రతిదానికి కొట్టడం, తిట్టడం అవి కాదు. బిడ్డల కోసం ప్రార్థించండి. మరీ మాట వినలేదనుకుంటే ప్రార్థన చేయండి. బిడ్డల కోసం ప్రార్థించండి. మీ ప్రేయర్ మీ బిడ్డలకు ఒక కంచెగా నిలబడుతుంది. త్రొట్టిల్లకుండా వాళ్ళ పాదాలు స్థిరపరచబడుతుంది. బిడ్డల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. వాళ్ళ అనుభవం మధురముగా మార్చబడునుగాక. హల్లెలూయా. మంచిది. దేవుడి మాటలు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. చెప్పండి. సాతానుగాడు దోపిడి గాండ్రులు ఏం చేశారంటే, మొట్టమొదటిగా సమాధానాన్ని దోచుకున్నారు, రెండవదిగా లోతైన ఇంటిని పాడు చేశారు, మూడవదిగా అందమైన చిత్రపటమును ఛిద్రబద్ధం చేసి పాడు చేసేసి అసహ్యంగా మార్చేశారు, నాలుగవదిగా ఆయుధాలు తయారు చేసేవాళ్ళు లేకుండా చేశారు. అలా మన జీవితాన్ని ఖాళీ చేస్తాడేమో సాతానుడు. నా దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహించునుగాక, సమాధానంతో మన కుటుంబాన్ని నింపునుగాక, లోతైన అనుభవంలో ప్రభు మనల్ని నడిపించునుగాక, అందమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. నాలుగవదిగా ఆయుధాలు తయారు చేసే గృహంగా మన గృహాలు మార్చబడునుగాక.